సూర్య ఒక పెద్ద కంపెనీలో సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉంటాడు. నెలకి ₹1,00,000 శాలరీ వస్తుంది. ఇంకా పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. సూర్య వాళ్ళ అమ్మానాన్న సిటీ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ సొంత ఊరిలో ఉంటారు. అదే ఊర్లో సంధ్య అనే అమ్మాయిని చూస్తారు. ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఫోటోస్ పంపుతారు. ఇద్దరికీ ఫోటోస్ చూసి నచ్చిందని చెప్పడంతో సంధ్యకి, సూర్యకి పెళ్లి ఫిక్స్ చేస్తారు. పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. సూర్య తాను ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలని అనుకున్నాడో, అలాంటి అమ్మాయి దొరికిందని ఆనందపడతాడు. సంధ్య కూడా సూర్య ఉన్న స్థితిని తనని బాగానే చూసుకుంటాడని నమ్మకంతో పెళ్లి చేసుకుంటుంది. ఎంతో ఆడంబరంగా పెళ్లి అయిన తర్వాత విజయవాడలో అమ్మవారిని దర్శనం చేసుకొని, అటు నుండి అటే తిరుపతిలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శనంచుకొని, ఇంటికి వచ్చాక ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి, అందరి దేవుళ్ళ యొక్క ఆశీస్సులు పొందుతారు. ఇవన్నీ కార్యక్రమాలు అయిన తరువాత అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. సంధ్య వాళ్ళ ఇంట్లో సాంప్రదాయబద్ధంగా ఇద్దరికీ అన్ని కార్యములు జరిపిస్తారు. సూర్య, సంధ్యలు కూడా ముందు మనసులు విప్పి మాట్లాడుకొని ఒకరి అభిప్రాయం ఒకరు పంచుకున్నారు. అలా మాట్లాడుకుంటూ ప్రశాంతంగా, ఆప్యాయంగా హగ్ చేసుకొని పడుకుంటారు. అలా 3 రాత్రులు గడుస్తాయి. సంధ్య వాళ్ళ నాన్న వీళ్ళ కోసం హనీమూన్ టికెట్స్ బుక్ చేసి, వారం రోజులు జాలీగా గడపమని సంధ్య, సూర్యలని పంపిస్తారు. వారు ఇద్దరు హనీమూన్‌కి వెళతారు. కానీ వాళ్ళు అనుకోకుండా 3 రోజులకే వస్తారు. వచ్చి రాగానే సూర్య హడావుడిగా బ్యాగ్ సర్దుతూ నేను ఆఫీస్‌కి వెళ్ళాలి అంటూ ఉంటాడు. సూర్య వాళ్ళ నాన్న సూర్యకి కాల్ చేస్తారు. ఇంకా పెట్టిన లీవ్స్ అవ్వలేదు. అప్పుడే ఆఫీస్ ఏంట్రా అని అంటుండగానే, లేదులే నాన్న నాకు ఆఫీస్ ఉంది. నేను వెళ్ళాలి అంటూ కాల్ కట్ చేస్తారు. అప్పుడు వెంటనే సూర్య వాళ్ళ మదర్ సంధ్యకి కాల్ చేసి అసలేం జరిగింది? వారం రోజులు ఉండాల్సిన మీరు 3 రోజులకే ఎందుకు వచ్చారు? పైగా వచ్చిన దగ్గర నుండి వాడు ఆఫీస్‌కి వెళ్ళాలి అని గోల పెడుతున్నాడు. అసలేమైంది? అని అమ్మ సంధ్యతో చెప్పగా, సంధ్య మేం వారం రోజులు ఎంజాయ్ చేద్దాం అనే వెళ్ళాం. కానీ నాకు మెన్సెస్ రావడంతో అక్కడి నుండి వచ్చేసాం అని అంటుంది. అమ్మ సరే ఇద్దరూ ఇంటికి రండి అని అంటుంది. సూర్య, సంధ్య ఇద్దరూ సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. సంధ్య మెన్సెస్ అయ్యాక కొత్త సంసారానికి కావలసిన సామాన్లు అన్నీ కొని ఒక లారీలో లోడ్ చేసి హైదరాబాద్‌కి బయలుదేరుతారు. సూర్య, సంధ్యతో పాటు సూర్య వాళ్ళ అమ్మ, నాన్న, సంధ్య వాళ్ళ అమ్మ, నాన్న కూడా వస్తారు. హైదరాబాద్‌లో ఉన్న రూమ్‌లో సామాన్లు అంతా సర్ది ఒక 5 రోజులు ఉండి, ఇద్దరికీ ఎలా ఉండాలో గొడవ పడకుండా హ్యాపీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతారు. ప్రతిరోజు సూర్య మంచిగా రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్తుంటాడు. సంధ్య రోజు ఉదయాన్నే లేచి కాఫీ చేసి సూర్యకిచ్చి, తాను స్నానం చేసి, పూజ చేసుకొని ఇద్దరికీ టిఫిన్ చేసి, సూర్యకి లంచ్ బాక్స్ చేసి పెట్టిస్తుంది. రోజు సూర్య ఆఫీస్‌కి వెళ్ళగానే సంధ్యకు ఫోన్ చేసి, ఆఫీస్‌కి చేరుకున్నాను అని చెప్తూ ఉంటాడు. రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి అన్నం తిన్నావా అని అడుగుతూ ఉంటాడు. రోజు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొచ్చేవాడు. సూర్య రోజు ఆఫీస్‌కి వెళ్ళిన దగ్గర నుండి సంధ్య ఇంట్లో పని చేసుకుంటుంది. మధ్య మధ్యలో సూర్యతో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం అలా కాసేపు నిద్రొస్తుంది. ఇద్దరూ సాయంత్రం కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇద్దరూ హ్యాపీగా సోఫాలో టీవీ చూస్తూ ఉంటారు. అలా చూస్తూ చూస్తూ ఒకరి మీద ఒకరు పడుకుంటారు. అలా రోజు వాళ్ళ జీవితం చాలా అందంగా, ఆనందంగా ఉంటుంది. అలా ఒకరోజు సూర్య ఆఫీస్‌కి వెళ్ళిన తరువాత సంధ్య ఫోన్‌కి ఒక అన్‌నోన్ నంబర్‌తో వాట్సాప్‌లో కొన్ని ఫోటోస్ వస్తాయి. ఆ ఫోటోస్ ఎలాంటివంటే తను సంధ్య ఆ ఫోన్‌లో ఉన్న అబ్బాయి ఇద్దరు బాగా క్లోజ్‌గా ఉన్న ఫోటోస్ అవి. అది చూసి సంధ్య షాక్ అవుతుంది. వెంటనే ఫోనొస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తే అట్నుండి మెయిల్ వాయిస్‌లో ఫోటోస్ చూసావా? బావున్నాయా? పెళ్ళికి ముందు నాతో గడిపిన భాగోతం నీ మొగుడికి తెలియకుండా ఉండాలంటే నువ్వు నాకు రూ. 50,000 ఇవ్వాలి. లేదా ఈ ఫోటోస్ ఇంకా మనం బాగా దగ్గరైన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి. ఇంకొకటి మీ ఆయన నంబర్ నా దగ్గర కూడా ఉంది. నేను మీ ఆయనకి ఈ ఫోటోస్‌ని పంపిస్తా. నేను అడిగిన పని చేస్తే మీ ఆయనకి ఈ ఫోటోస్ పంపించను. నేను మళ్ళీ 2 రోజుల్లో కాల్ చేస్తా. ఈలోగా డబ్బు రెడీ చేసుకో అని ఫోన్ పెట్టేస్తాడు. సంధ్యకి ఒళ్ళంతా చెమటలు పట్టి అక్కడే కుప్పకూలిపోతుంది. టెన్షన్‌లో ఏం చేయాలో అర్థం కాక
మదనపడుతూ ఉంటుంది. ఈ విషయం సూర్యకి చెప్తే, "నేను బాగా చూసుకున్నా కదా! ఇలాంటి ఒక గతం ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు?" అని అడిగితే, "నా దగ్గర సమాధానం లేదు. ఏం చేయాలి?" అని ఆలోచిస్తుంటే ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. కానీ సంధ్య ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. ఇక ఆ రోజు నుండి సంధ్య సూర్యకి లంచ్ ప్రిపేర్ చేయడంలో ఆలస్యం చేయడం, టిఫిన్ చేయడంలో ఆలస్యం చేయడం, అసలు ఆమెకి సూర్యని చూడగానే ఒక న్యూన్యత భారంతో ఇంట్లో గడుపుతూ ఉండేది. ఎప్పటిలాగా ఇద్దరూ సరదాగా ఉండడం తగ్గిపోయింది. చిరాకులు ఎక్కువయ్యాయి. సూర్య, సంధ్య దగ్గరికి వస్తుంటే నో చెప్పడానికి రెడీగా ఉండేది. ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కాకుండా ఉండేది. మొత్తానికి మళ్ళీ ఆ పర్సన్ నుండి కాల్ రావడంతో, ఆ ముందు రోజు సూర్యకి శాలరీ వచ్చిందని, డబ్బులు ఇంట్లో తెచ్చిపెట్టడం, అవసరమైతే ఖర్చులు చేసుకోమని సూర్య సంధ్యకి చెప్పడం గుర్తొస్తుంది. కాల్‌లో ఉన్న వ్యక్తి అతని అకౌంట్ నంబర్ సంధ్యకి ఇస్తాడు. సంధ్య 50,000 అతని అకౌంట్‌లో వేస్తుంది. అటు నుండి డబ్బులు అందగానే మళ్ళీ ఫోన్ చేస్తాను, అవసరమైతే రెడీగా ఉండు అని కాల్ కట్ చేస్తాడు. సంధ్య ఆ నంబర్ ఎవరిదో కనుక్కోవటానికి ప్రయత్నం చేస్తూ అతను రాకేష్ అని తెలుస్తుంది. తన ఊరిలో సంధ్యతో పాటు డిగ్రీ దాకా చదువుకున్నాడు. అతనికి పెళ్లి కాలేదు. కానీ అలా నన్ను ఎందుకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడో మాత్రం అర్థం అవ్వడం లేదు. ఎప్పుడైతే ఆ 50,000 రాకేష్ అకౌంట్‌లో పంపించిందో, అప్పటి నుండి సంధ్య ఎప్పటిలాగే సూర్యని దగ్గరికి రానివ్వడం, వాళ్ళు మళ్ళీ సంతోషంగా ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత రాకేష్ ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు. కానీ ఈసారి ₹1,00,000 అడుగుతాడు. సంధ్య ఏదో రకంగా అతను అడిగిన ₹1,00,000 అతని అకౌంట్‌లో వేస్తుంది. అలా అతను డబ్బులు అడిగి కొంత సమయం ఇచ్చి, మళ్ళీ డబ్బులు అతనికి వేసే వరకు సంధ్య ప్రవర్తన సూర్యకి అనుమానంగానే ఉండేది. కానీ సూర్య అసలు ఏమైంది అని గట్టిగా అడుగుదాం అనుకునే రోజు మళ్ళీ సంధ్య అతనికి ఎంతో ప్రేమగా చూసుకునేది. కాలక్రమేణా సంధ్యకి ఏడవ నెల వస్తుంది. డాక్టర్ సంధ్యకి టెస్ట్ స్కానింగ్‌లు చేసి బెడ్ రెస్ట్ ఎక్కువగా ఉంటే బావుంటుంది అని చెప్తుంది. మరుసటి రోజు వాళ్ళ అమ్మగారు వచ్చి సంధ్యని పుట్టింటికి తీసుకెళ్తుంది. సూర్య అమ్మానాన్నలు ఎప్పుడూ సంధ్య వాళ్ళ ఊరు వెళ్ళి వస్తూ ఉంటారు. సంధ్య ఆ ఊరికి వచ్చి ఒక నెల రోజులు అవుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ సంధ్యని గౌరవంగానే పలకరిస్తారు. ఆ మాటలతో సంధ్యకి ఊళ్ళో కొత్తగా సంతాన వేణుగోపాలస్వామి గుడి కట్టారని తెలుస్తుంది. ఆ గుడి ఎవరు కట్టారు? ఎలా కట్టారని వచ్చి సంధ్య వాళ్ళ అమ్మని అడుగుతుంది. సంధ్య వాళ్ళ అమ్మ ఎలా కట్టారేంటి? ఊర్లో ఉన్న పెద్ద మనుషులు, ఊర్లో ఉన్న కరువు, కాటకాలు ఇంకా ఎవరికి అంటే పెళ్లి చేసుకొని కోడలుగా ఊళ్ళోకి వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేసుకొని ఊరు వదిలి వెళ్ళినా, ఈ ఊరు ఆడపిల్లని ఎవరికీ కూడా సంతానం లేకపోవడం, కొన్ని గర్భ విచ్ఛిత్తులు జరగడం లాంటివి అవ్వడంతో ఊర్లో పెద్దలు కొంతమంది ప్రముఖ పేరున్న సిద్ధాంతి దగ్గరికి వెళ్లి అడిగితే ఆయన వాళ్ళకి సంతాన వేణుగోపాల స్వామి ఆలయం మీ ఊళ్ళో కట్టించండి అని చెప్పడంతో వాళ్ళు ఊర్లో చందాలు వేసుకొని గుడి కట్టారని నిర్ణయం తీసుకుంటే రాకేష్, నీకు తెలుసు కదా, అదే నీ క్లాస్మేట్, అతనొక్కడే తనకున్న ఇల్లుని అమ్మి ఊర్లో వాళ్ళు ఎంత చందాలు పోగు చేశారో అంతకంటే ₹1,00,000 ఎక్కువగా ఇచ్చాడు. అయినా ఆ గుడి నిర్మాణం పూర్తి కాలేదు. ఇంకో 1,50,000 కావాలి అంటే ఆ 1,50,000 అతనిచ్చాడు. అలా గుడి నిర్మాణం జరిగింది. నీకు ఇంకో విషయం తెలుసా? ఎప్పుడైతే గుడి ప్రాణప్రతిష్ఠ జరిగిందో అప్పటి నుండి ఊర్లో పంటలు బాగా పండటం, ఇంకా మన ప్రెసిడెంట్ గారి కోడలికి పెళ్ళై 10 సంవత్సరాలైనా పిల్లలు లేరు. ఎప్పుడైతే సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగిందో ఆ మరుసటి రోజు అమ్మాయి నెల తప్పింది. అలాగే మన పోస్ట్ మ్యాన్ గారి కోడలు, అలాగే మన రామయ్య గారి అమ్మాయి ఉంది గదా! అమ్మాయికి వాళ్ళ అల్లుడు ఎన్నో హాస్పిటల్‌లో చూపించినా సంతానం కలగట్లేదని ఒక నెల రోజుల కింద అల్లుడు రామయ్య గారి అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ అమ్మాయి ఇప్పుడు నెల తప్పిందని తెలియగానే మళ్ళీ వచ్చి చూసుకుంటున్నాడు. ఇంకో విషయం ఏంటో తెలుసా? మిమ్మల్ని పిలిస్తే మీరు బిజీగా ఉన్నామని రాలేదు కానీ, ప్రాణప్రతిష్ఠ జరిగిన రెండో రోజే నువ్వు నెల తప్పావని తెలిసింది. ఏదేమైనా
ఆ రోజు ఆ రాకేష్ తన ఇల్లు అమ్మిన డబ్బులు, ఆ మిగిలిన 1,50,000 ఎక్కడి నుండి తెచ్చాడో గాని, మొత్తానికి గుడి పూర్తయి, ప్రాణప్రతిష్ఠ జరిగి ఊరంతా సంతోషంగా ఉందే అని చెబుతుంది. సంధ్య మరి రాకేష్ ఎక్కడ ఉంటాడు అని అడిగితే, సంధ్య వాళ్ళ అమ్మ నీకు తెలియనిదేముందే? చిన్నప్పుడే వాళ్ళ అమ్మా, నాన్న చనిపోయారు. అప్పటి నుండి తాతయ్య, నాయనమ్మల దగ్గరే ఉండి చదువుకున్నాడు. అప్పులు ఎక్కువగా ఉండటంతో వాళ్ళ ఆస్తులు అమ్మి అప్పులు వాళ్ళకి కట్టేశారు. మొన్న ఈ మధ్య ఈ గుడి గురించి చందాలు వసూలు చేస్తున్న రోజుల్లో వారం రోజుల వ్యవధిలోనే వాళ్ళ తాతయ్య, నాయనమ్మలు కూడా చనిపోయారు. తర్వాత ఆ ఇల్లు అమ్మి ఆ డబ్బులు గుడికి ఇచ్చాడు. కానీ వాడు ఇప్పుడు లేడు. వాడు కూడా ఒక నెల రోజుల క్రితం చనిపోయాడు. సంధ్య రాకేష్ చనిపోయాడా? ఎలా? అని అడుగుతుంది. సంధ్య వాళ్ళ అమ్మ ఎలా ఏముంది? వాడికి గొంతు క్యాన్సర్ వచ్చిందట. వాళ్ళ తాత, నాయనమ్మ ఉన్నంత వరకు వైద్యం చేయించారు. ఆత్మాభిమానం కలవాళ్ళు కదా! ఎవ్వరి ఎవరిని ఏం అడగకుండా ఆస్తులు ఉన్నంత వరకు వైద్యం చేయించుకున్నారు. రోజు రోజుకి ఆ రోగం ముదిరిపోయింది. కానీ పోతూ పోతూ ఊరికి మాత్రం గుడి కట్టడంతో ఒక మంచి పని చేసి శాశ్వతమైన కీర్తిని పొందిపోయాడు. అంతా విన్న సంధ్య అలాగా చనిపోయాడా అని ఫీల్ అయ్యి ఒకరోజు గుడికి వెళ్దాం అనుకుని తల్లితో పాటు వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళింది. అక్కడ స్వామిని చూడటానికి ముగ్ధ మనోహరంగా ఉన్నాడు. 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అనింత మనోహరంగా ఉన్నాడు. దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత పూజారి గారు సంధ్యకి ఒక కవర్ ఇచ్చాడు. రాకేష్ ఇవ్వమన్నాడు. కానీ ఇక్కడ కాదు. ఇంటికి వెళ్లి కవర్ తీసి చూడు అని చెప్తాడు. సంధ్య ఇంటికి వెళ్లి కవర్ తీసి చూస్తే దానిలో ఒక లెటర్ ఉంది. లెటర్‌లో ఇలా ఉంది. సంధ్య, నువ్వు నేను క్లాస్‌మేట్స్. నేను నీతో క్లోజ్‌గా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోస్ ఇప్పుడు ఒక మంచి పని పూర్తి చేయడానికి పనికొస్తాయని అనుకోలేదు. ఎందుకంటే నిన్ను బ్లాక్‌మెయిల్ చేయాల్సి వచ్చిందంటే గుడి నిర్మాణం చాలా వేగంగా జరగాలి. లేకపోతే ఊళ్ళో జనం వలసలు వెళ్ళే అవకాశం ఉంది. మామూలుగా అడిగితే డబ్బులు ఇవ్వడానికి అవమానిస్తారని నేనే తప్పైన భయంతో ఒక మంచి కోసం డబ్బులు అడగటం తప్పు కాదని నేను బ్లాక్‌మెయిల్ చేశాను. నన్ను క్షమించు. కానీ అలా నేను ఇబ్బంది పెట్టడం కూడా తప్పే. కాబట్టి నాకు క్యాన్సర్ చివరి స్టేజిలో నాకు ట్రీట్మెంట్ కూడా పని చేయలేదు. అదే నా పాపం అనుకుంటాం. ఏదేమైనా నిన్ను ఇబ్బంది పెట్టి ఊరికి ఒక మంచి పని చేశాడు అనుకొని నన్ను ద్వేషించవు అనుకుంటూ, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ, ఎప్పటికీ నీ మిత్రుడు రాకేష్ అని ఉంటుంది. సంధ్య కూడా ఎలా అడిగినా ఒక మంచి పని కోసం మా వారి డబ్బు ఇలా ఉపయోగపడుతున్నందుకు, మా చేత ఇంత మంచి పని చేయించినందుకు రాకేష్ నీకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని సంధ్య లోలోపలే అనుకుంటుంది. కాలక్రమేణా సంధ్యకి నెలలు నిండి ఒక మగబిడ్డ పుడతాడు. అతని పేరు అతనికి ఏం పేరు పెట్టాలో మీరే కామెంట్ చేయండి.